అందరికీ నమస్కారం. చాలా గొప్ప ప్రయోగం, చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ ఇలా రూపకల్పన చేయడానికి కావడానికి మూల కారణం తమ్ముడు నవీన్ కుమార్ గట్టు. తను ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించాడు, చిత్రానికి అట్లాగే తను నటించాడు కూడా. అట్లాగే ఈ చిత్రంలో నటించిన మరొక నటి కథానాయకి చిత్రానికి సంబంధించి లయ, తను కూడా చాలా బాగా, వీళ్ళిద్దరు బాగా నటించారు. నేను సినిమా చూశాను కూడా, నన్ను మామూలుగా ఒకసారి రమ్మన్నారు, ఆహ్వానించారు. సినిమా చూశాను. అత్యంత సహజంగా మన తెలంగాణ పల్లెటూళ్ళను, మన ఊరుని, మన వాతావరణాన్ని, మన నేపథ్యాన్ని, మన మూలాలను చూస్తున్నట్టుగా చాలా గొప్పగా అనిపించింది. ఆ సినిమా చూసినప్పుడు ఎంత సహజంగా అంటే అది ఒక సినిమా చూసినట్లేదు, మనం గబుక్కున ఒక ఊరు వెళ్ళినట్టు, ఒక వాడలోకి వెళ్ళినట్టు, అక్కడ మనుషులు మనాలను చూస్తున్నట్టు అంత ఆత్మీయంగా, అంత దగ్గరగా ఉంది ఆ చిత్రం. గొప్ప కథాంశం కూడా, చాలా గొప్ప కథాంశం, ఆలోచించదగిన కథాంశం అది కూడా. అలాంటి కథాంశంతో, వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా అందరూ ఆదరించాలి. ఇలాంటి తెలంగాణ మట్టి వాసన పరిమళించే చిత్రాలను, కథలను మీరందరూ హక్కున చేర్చుకుంటే మరెన్నో చిత్రాలు నిర్మించడానికి మాకు బలము, ఉత్తేజము, చైతన్యం వస్తుంది. మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈ సినిమా కూడా విజయవంతం మీ చేతుల్లో ఉంది. మీరందరూ కూడా ఆదరించి హక్కున చేర్చుకుంటే మీరందరూ ఆశీర్వదించినట్టుంది. వీళ్ళు ఇప్పుడు వర్ధమాన కళాకారులు వీళ్ళంతా కూడా, అందరూ కూడా మీరు ఇలా ఆశీర్వాదం ఇస్తే వీళ్ళ నుంచి మరెన్నో కళాఖండాలు, కళారూపాలు మీకు చేరువవుతాయి.